హాయ్, నా పేరు విఘ్నేష్. నేను అనినన్న సబ్స్క్రైబర్ని 1 ఇయర్గా. అనినన్న ఛానల్లో నాకు ఇష్టమైన వీడియోస్ వచ్చి నార్త్ ఈస్ట్ సిరీస్ చాలా బాగుంటుంది, అందరూ చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనిల్ మోటో వ్లాగ్స్. पूरा सा फ्रंट फेयरिंग पूरा मार लो. లైట్లు మొత్తం కూడా వచ్చింది. ఏదో అది గట్టి గట్టినో మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ట్రక్ బ్లాగ్ కాదు, ఇప్పుడు మళ్ళీ అగ్రికల్చర్ బ్లాగ్ అనమాట. ఇదేంద్ర నాయన, ఒకరోజు మోటో బ్లాగ్, ట్రక్ బ్లాగ్, ఆల్ టైప్ ఆఫ్ బ్లాగ్స్ దీంట్లో ఉన్నాయని అనుకుంటున్నారేమో. అండ్ రేపు ఇంకోటి రైల్ బ్లాగ్ కూడా వస్తుంది, ట్రై చేద్దాం ఎట్లుంటుందో. అండ్ పని మీద వెళ్తున్నా, మళ్ళీ బెంగళూరు వెళ్తున్నా అనమాట రేపు. అది ఒక ట్రైన్ బ్లాగ్ కూడా ట్రై చేస్తా. అండ్ ఇప్పటికైతే నేను ల్యాండ్కి వెళ్తున్నా. ఈరోజు నేను కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళి 3 days 4 days అయింది కదా. వైజాగ్ వెళ్ళి నేను రిటర్న్ వచ్చే వరకు వీళ్ళు నాట్లు వేసేసారు. నేను నాట్లో వీడియో తీసి మంచిగా పెడదాం అనుకున్నా, కానీ అది నాట్లు కూడా మన పొలంలో వేయలేదు, వేరే పొలంలో వేసారు. మా పొలంలో ఏమైందంటే బీడు భూమి ఉండేది కదా, అది మొత్తము వాటర్ లేకుండా, ఆ వాటర్ ఆగడం లేదు అని చెప్పేసి వేరే భూమిలో వేసారు అనమాట. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భూమి. అది నేను ఎక్కడ వేసారు అనేది పోయి చూపిస్తాను. అండ్ ఇప్పటికైతే నేను పొలం కాదు, ఫస్ట్ నా వెహికల్ సాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అది తీసుకొని డాగ్కి ఫుడ్ తీసుకెళ్ళాలన్నమాట. రెస్క్యూ దగ్గర డాగ్కి కొంచెం ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నా పొలానికి వెళ్ళి కొంచెం సామాన్ తీసుకొచ్చేది ఉంటే ఆ సామాన్ తీసుకురావడం అవన్నీ ఈరోజు జరుగుతాయి అన్నమాట. ఇప్పటికైతే పోదాం పదండి టూవర్స్ ఫస్ట్ వెహికల్ దగ్గరికి. ఓకే, ఫైనల్లీ వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసిన. మొత్తం బండి కడిగి పెట్టిండు సాయి, మొత్తం బురద అయ్యింది ఆంధ్ర రోడ్లకు. అండ్ ఇప్పటికైతే బండి నీట్గా ఉంది, లోపల కూడా బయటకైనా. ఇప్పటికైతే పొలం దగ్గర కాదులే కానీ తగలదుగా. ఫస్ట్ డాగ్స్ ఫీడ్ ఉంటుంది కదా, ఆ ఫీడ్ కొనడానికి పోదాము. డాగ్ ఫీడ్ కన్నా ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పెట్రోల్ వేపియాలి, డీజిల్ వేపియాలి. ఒక 500 వేపిద్దాం ఉంటుంది. పెడిగ్రీది పెద్ద ప్యాకెట్ వీళ్ళ కోసం తీసుకొచ్చిన అన్నమాట. వీళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. ఏ పోరా ఏం వాడు చూడు ఎట్లా అరుస్తున్నాడు. ఓ షింబా, హౌ ఆర్ యూ? పోలీస్ డాగ్ అది నా ఇంకే వస్తుంది. పోలీస్ డాగ్. అందరు అరుస్తున్నారు. ఎన్ని కుక్కలు ఉన్నాయండి? ఏంద్రా? ఏం లేదు నా దగ్గర. భయ్యా, అవన్నీ నాట్లు తీసుకొచ్చి ఇక్కడ వేసారనమాట. చూడండి బాగానే పెద్ద పెద్దగా అయినాయి. తీసుకొచ్చి ఈ పొలం లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు వేసారనమాట పొలము. ఇక్కడ ఉండింటే అట్లీస్ట్ ఇది వేసేది కూడా చూపించేది ఇంట్రెస్టింగ్ వస్తుంది వీడియో, నాకు తెలిసి. మిస్ అయినా. ఎనీవేస్, ఇప్పుడు మన పొలంలో ఒక పని ఉంది, ఆడికి వెళ్దాం. అది వాటర్ ఎందుకు ఇంకిపోతుందంట, అది ఎందుకు అనేది పోయి తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడే మనము మన పెద్ద మనిషి సాయి ఒక పెద్ద బండి మీద తీసుకొచ్చిండు. ఈ బండి వచ్చేసి 1997 జెన్. ఇప్పుడు చూడండి స్టార్ట్ ఎలా అవుతుందో చూడండి. ఇంజన్ అంటే సైలెన్సర్ లో రావాల్సిన సౌండ్ ఇంజన్ లో వస్తుంది అనమాట. అది కూడా బూమ్ సౌండ్. ఇప్పుడు చూడండి మొత్తం ప్రెస్ చేస్తే అప్పుడు వెనక్కి పోతుంది బండి రివర్స్ గేర్ లో. లారీ గేర్ కన్నా, లారీ బ్రేక్ కన్నా ఘోరంగా ఒత్తితే పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసి ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇది పవర్ స్టీరింగ్ కాదు, మాన్యువల్ స్టీరింగ్. చూడండి పవర్ లేదు. ఇప్పుడు లారీ తిరిగిందా? లైట్లు ఆన్ చేసుకోండి. లైట్లు ఉన్నాయా? ఈ బండి ఇంత భయంకరంగా ఉందంటే ఈ లైట్లు హారం చూడాలి ఎట్లుందో.
కొట్టు ఆరం కొట్టు. అమ్మ హారన్ గట్టిగా ఉంది, మంచిగా ఉంది హారన్. ఏదో ఫుల్ స్పీడ్ గేర్ బాక్స్. ఇంటి వరకు స్టీరింగ్ చేతిలో, నా చేతిలో గేర్ బాక్స్. అరే కుక్కలే ఆడుతున్నాయి. బండి సప్పుడు హారన్ కొడదామా? కొట్టు. కుక్క సౌండ్, కుక్క ఏంది? గుంజదు గుంజదు, సెకండ్ గుంజదు. ఫస్ట్ గేర్ రావాల్సిందేనా? అంతే, గుంజిపిస్తా. చిన్న ప్రాణం అన్న, ముసలి ప్రాణం, చిన్న ప్రాణం కాదు. 1997. ఆగిపోయా. అటు పో, వెంచర్ ఉన్నాడా? వెంచర్ పోమా? ఏడుంది వెంచర్? ఇటు లెఫ్ట్ కొట్టు. రివర్స్ రా. రివర్స్ అవసరం లేదు దీనికి, ఊక న్యూట్రల్ లో పెట్టి బ్రేక్ వదిలితే అదే పోతుంది. రివర్స్ గేర్ పడతలేదు. ఇది సిటీలో నడపాలంటే కొంచెం యాక్సిలేటర్ ఇవ్వాల్సిందే, కొంచెం యాక్సిలేటర్ పోనీ. తిరుగుతుంది అంటారా ఇప్పుడు? ఎటు పోతుంది, ఎటు పోతుంది? వెనక్కి పోతుంది. ఇటు చూడు, ఈ స్టీరింగ్ ఏంద్ర నాయన ఇంత గట్టిగా ఉంది. మాన్యువల్ స్టీరింగ్ కూడా ఇంత చూడలేదు. జిమ్ కాదు, దీన్ని తిప్పితే చాలు. కన్నల్లా కాంతారావు అయిపోతావు. అయిపోయా. గుంజు లైట్. ఓ మస్తు ప్రెస్ చేయాలి. మళ్ళా దింపిన రోడ్ దిగింది, మళ్ళీ ఎక్కింది. ఎవడన్నా అడ్డం వస్తే ఈడ బ్రేక్ వేస్తే 200 మీటర్లకు ఆగుతుంది బండి. చక్కగా గాంధీ తీసుకొస్తాడండి, నో డౌట్. వ్యాలిడ్ అయిపోయింది. స్క్రాప్ అవుట్ కూడా కొన్నాడు. స్క్రాప్ అవుట్ అమ్మితే ఎంత? ₹1,00,000 కన్నా కొంటాడా? ₹1,00,000 30,000 15 వస్తాయి రావు. 15,000 కూడా రావా? ఇది స్ట్రైటా? కానీ ఓనర్ అమ్మాడంట. దీనోడు ఉంటాడు ఆయన. పెట్టుకుంటాడు లెఫ్ట్ పెట్టుకుంటా అన్నాడు. లెఫ్ట్. అమేజింగ్. ఏ స్పీడోమీటర్ పనిచేస్తుంది, కొట్టుకుంటుంది అది. హైవే బాగా పనిచేస్తుంది. ఇండ్లు ఉన్నాయి కదా, ఇది కొంటున్నట్టు పక్కన ఇల్లు. డెడ్ ఎండ్కి వచ్చేసినాం. మనన్నా ఇప్పుడు యూటర్న్ చేయాలి. యూటర్న్ కాదే, యాక్చువల్గా ఏమైందంటే కాదు, డౌట్ ఇలా అవుతుందా దీంట్లో యూటర్న్? అయితే సెన్సార్స్ ఉన్నాయి కదా వెనకాల, టీటీ అంటాయి. గుద్దినాక తెలుస్తుంది. గుద్దినాక తెలుస్తుంది, టక్ అంటదా. దాని సెన్సార్ అంటాం, అది మాన్యువల్ సెన్సార్. ఇంటి పడినప్పుడు. అయ్యో మన ఆటోమేటిక్ కదా, ఇది మాన్యువల్. అయ్యో దేవుడా, గుంజు గుంజు. ఇదేంది టుకుడు టుకుడు ఆ సౌండ్ ఏమో? అది దింపినా ఊరిపోతుంది. గుంజు గుంతలో పోయింది. గుంజు దేవుడా, ఏం బండి పట్టుకొచ్చి థర్డ్ గేర్ వేసినావు. ఫస్ట్ గేరేనే మరి గట్లా అయిపోయింది. మన దేశ అడ్వెంచర్కి అర్థమైతే దానికి. చలో నెక్స్ట్ ఇప్పుడు మనం టాప్ స్పీడ్ కొడతాం. టాప్ స్పీడ్ కొడితే టాప్ కి పోతాం అనుకుంటా. కామిని పోతావా, పొలమే పోతావా? ఇప్పటికైతే పోదాం, ప్రస్తుతానికైతే ఇంటికి పోదాం అన్న. ఇంటికి పోదాం, టెన్షన్ వద్దు, ఇక అడ్వెంచర్లు వద్దు. దీంతో ఇంటికి వెళ్ళగానే అవుటర్ వ్యూ కూడా చూపిస్తా. మ్యూజిక్ సిస్టమ్ పెట్టు, ఎట్లా పనిచేస్తుంది చెప్పు. జబర్దస్త్ అన్న. ఇవన్నీ చూసినాము బండిలో. సో నెక్స్ట్ పార్ట్ లాస్ట్ కి మ్యూజిక్ సిస్టమ్ ఒకటి కొంచెం పొద్దున్న వచ్చింటే బాగుంటుండే, రివ్యూ తీస్తుంటే. ఎటు పోదు, మస్ట్ టైం పడుతుంది కారు కొని. అవునా, రైటా పెట్టాలన్నా. సౌండ్ సిస్టమ్ బాగుంది. ఊఫర్ ఊఫర్ ఉంది లోపల. కార్ రేట్ కన్నా సబూఫర్ రేట్ ఎక్కువ పోయేటట్లుంది. సెకండ్ హ్యాండ్ లో అమ్ముతా. సెకండ్ గేర్ లెక్కిచ్చేసిన. ఆరంగట్ అది లారీలు వస్తుంది, లారీ 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 కాదు, రైట్ పోవాలి, ఇటు పోనీ పోనీ పోనీ. అమ్మా అది
అమ్మా పాట పెట్టాను ఎందుకు ఆపినావు? ఆగన్నా కాపీ రైట్ వస్తుంది అన్న ఎక్కువసేపు పాట పెడతా. ఓకే కావాలంటే అసలు ఊపర్తో ఆడుకుందాం ఇప్పుడు వాలీబాల్. ఏదో రూపీకి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చి స్టీరింగ్ చూడు ఇల్లని తీసుకోనా వ్యాక్సిన్ కి. అవునా దండం పెట్టాలి నీకు. నాకు మొత్తం మెయిన్ రోడ్ కూడా పోలేకపోయినా దీని మీద. రైట్ లెఫ్ట్ పక్కనే దమ్మే కూడా రైట్ పండిలు కనిపిస్తుంది నీకు. అర్థమైందా? రెంటాయిలు అట్టి చూసిపోతాయి. అటు నేను ఇటు బ్రేక్ పడట్లేదే. అమ్మా పడ్డది. ఇట్స్ ఫైనలీ సక్సెస్ఫుల్లీ సేఫ్ గా ఇంటికి రీచ్ అయినా. బయట చూపిస్తా ఈ బండి అనేది. లుక్ బాగుందన్న బయట నుంచి. అవునా చూడొకసారి. నేను మర్చిపోయినా దీంట్లో ఏసీ ఉంది. ఏదో ఒకటి ఏసీ అయితే పనిచేస్తుంది కదా చేపిస్తే. ఇది అన్నమాట 5 సీటర్ వెహికల్ జెన్. బయట నుంచి అయితే మామూలుగా లేదు బండి. చూడండి మారుతి 800 లాగా ఉంది కానీ మారుతి 800 కాదు, జెన్ ఇది. ఇది ఏంది? ఇది సిఎన్జి వెహికల్ అయితే కాదే. సిఎన్జి అయితే వెనకల ఇది ఉంటుంది. సరే సూపర్ ఉంది వెహికల్ మారుతి జెన్. అమ్ముతావా బండి? ఫాస్ట్ ట్యాగ్ కూడా ఉంది. AP3 చిత్తూరు బండి ఇది. నేను చూడలేదు, దిగినప్పుడు అర్థమైంది చిత్తూరు బండి అని. చిన్నగా కనిపిస్తుంది. అదే ये क्या है? हाथी है. ये क्या है? ఎలకా హే. న్యాయంగా చెప్పాలంటే ఈ బండిని ఈడ వెనకల షెడ్ లో ఎక్కించుకొని పోవచ్చు. ఎక్కించుకొని పార్సల్ చేయొచ్చు దీని లోపల. సేఫ్గా ఉంటుంది. సీల్డ్ ప్యాక్ చేసుకోవచ్చు మంచిగా. థర్మకోల్ అటు ఇటు పెట్టి ఇంకా వెనకల ప్లేస్ కూడా ఉంటుంది. ఇంకా ఓ బండి కూడా పడుతుంది వెనకల గ్యాప్ లో. ఇదేమో మందు బాటిల్ అనుకున్నారు కాదు, ఇది డీజిల్ ఆయిల్. యాక్చువల్గా ఇది 4 స్పీకర్లు. డిక్కీలో సామాన్ పెట్టుకోవడానికి లేదు కానీ 1 స్పీకరు, 2 స్పీకరు, 3 స్పీకరు, సబ్ ఊఫర్. ఇదన్నమాట. గాలి గాలి కొట్టడం. మళ్ళీ చూడం మన చిన్నప్పుడు పంపు కొడతాం కదా అట్లా కొట్టేది. మళ్ళా ఏ జాక్. మళ్ళీ ఈ బండి మీద మనసు పడి మీరు ఎవరన్నా కొనాలనుకోవద్దు, ఎందుకంటే ఇది ఈ ఓనర్ అమ్మాలనుకోవట్లేదు. టెంపరీ పెట్టుకున్నాడు. ఇప్పటికైతే మారుతి జిన్ రివ్యూ. ఇలాగే మీకు ఎవరికైనా కార్ రివ్యూస్ నాది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కార్ రివ్యూస్ తీయండి అని చెప్తే నేనైతే తీస్తా. ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపోదాం. కొంచెం ఇంట్రెస్టింగ్ గా జరిగింది ఈరోజు బ్లాగ్ ఈ జెన్ వల్ల. గుడ్ బాయ్ అయిపోయింది బెల్ట్ పట్టుకోగానే. చాలు ప్రశాంతం కూర్చో. ఈనడిగాడు ఇంజెక్షన్ నువ్వు 50 కిలోల కన్నా ఎక్కువనే ఉన్నారా? 7 months ఉంటాయి బ్రో దీనికి. 7 months 7 months అన్నా. 7 months కి 2 years బేబీలు వస్తాయి. ఇంకా చిన్న పిల్లోడే అన్నా. బర్రె పిల్ల. బర్రె పిల్ల అప్పుడు సతాయిస్తున్నాడు కదా. ఆగం ఆగం చేస్తుడు. పందా కుక్క నీ మీకు ఎక్కుతాడా నువ్వు? నేనే ఎక్కుతాను పైన. ఒకసారి వదిలే. ఏం చేస్తున్నాడు అంటే ఒకసారి వదిలే. రవిదా రావా?
జంప్ దా ఇగో రూబీ ఇంకో ఇయ్యడిగా అది బాటిల్ జంప్ అన్నాను జంప్ చేస్తాను రూబీ జంప్ జంప్ వద్దు నాకు వద్దు పో ఇయ్యడిగా బాటిల్ అస్సలేడు ట్రై అయ్యి తీసుకోనికి ఒకసారి బయట ఆడిపోయాను నీకు దొరకదు బాటలు అది ఎవరు తాగున్నారు ఈయనేనా ఓకే ఇన్నోవా ఇవి గుద్దుకున్నాయా గట్టిగా పడింది కదా ఈయన తాగుండంట అద్దం కూడా పగిలింది కదా ఎయిర్ బ్యాగ్స్ లేవు పూరా ఫ్రంట్ ఫేరింగ్ పూరా మారు లైట్లు మొత్తం కూడా వచ్చింది మనసులు కావాలి ఇంకా ఏదో అది గట్టి గట్టినో మొత్తం చూడండి ఇన్నోవా అయితే వన్ సైడ్ లొక్క పడింది గట్టిగా భయంకరంగా అదైతే చాలా భయంకరంగా ఉండే యాక్సిడెంట్ చేసినోడు తాగున్నాడు అనమాట. తాగుండి రైట్ సైడ్ లో ఉన్న ఇన్నోవాని గుద్దుకున్నాడు. ఇంత భయంకరంగా గుద్దుకుంటాడు అనుకోలేదు. వచ్చేటప్పుడు చూసిన ఒకవేళ ఆ ఇన్నోవా దగ్గర చోట ఎవడన్నా 2 వీలర్ ఉంటే స్పాట్ డెడ్. అంత భయంకరంగా అయింది అది. బండి ముందర మొత్తం ప్యాచ్ అయింది. మీరు వీడియోలో చూసింటారు, కొంచెం నైట్ కదా అంత క్లియర్ ఉండదు నాకు తెలిసి. అండ్ ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తా. సారీ ఇప్పటికైతే అతను ఏమంటున్నాడు అంటే ఐఎమ్ ఎడ్యుకేటెడ్, తాగున్నాడు ఫుల్ గా, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ సో ఐ డిడ్ యాక్సిడెంట్, ఇప్పుడు అయ్యింది యాక్సిడెంట్, ఏం చేయాలి అని అలా ఏమేమో తిక్క వాగుతున్నాడు ఆయన. సో వదిలేసండి, అలాంటి వాళ్ళు ఎలాగో ఉంటారు. అండ్ ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. రేపు ట్రైన్ బ్లాగ్ ట్రై చేస్తాను. మీకు ఓకే అంటే కింద కామెంట్ పెట్టండి, ట్రైన్ బ్లాగ్ వద్దు అని చెప్పి. ఒకవేళ చెయ్యండి, ఒకసారి ట్రై చేయండి అంటే ఎస్ అని చెప్పి కింద కామెంట్ లో పెట్టాను. దాన్ని బట్టి నేను వీడియో ఎడిట్ చేసి రిలీజ్ చేయాలనేది నేను ఆలోచిస్తాను అనమాట.